అందించాడు. అనేక మందికి బస్సులు కూడా ఏర్పాటు చేశాడు. అది ఎప్పుడూ కూడా ఆయన రివీల్ చేసుకోలేదు. మన మణిపూర్ విషయంలో కూడా చాలా ఆర్థిక సహాయము, ఆహార సహాయం కూడా చేశాడు. అలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక సామాజిక కార్యక్రమాలు, సేవా సహాయాలు చేశాడు. ఎవరిని అడిగేవాడు కాదు. ఎక్కడికి రమ్మన్నా, ఎంత దూరం రమ్మన్నా కూడా వచ్చేవాడు. ఏమీ ఆశించలేదు, ఎవరి దగ్గర తీసుకోలేదు. అలాంటి వ్యక్తిత్వం ఆయనది. అలాంటి నిస్వార్థ సమాజ సేవ చేసేటువంటి వ్యక్తే ఈ ప్రవీణ్ పగడాల గారు. సమాజ సేవ అంటే ఏదో హెల్ప్ చేయడం ఒకటే కాదు, సమాజంలో ఉన్న అసమానతలు, అంటరానితనం, స్త్రీ వివక్ష, ఇంకా చాలా రకాలుగా ఇప్పటికీ చలామణి అవుతున్న మూఢనమ్మకాలు కూడా ఇలాంటి సామాజిక పరిస్థితులు మారాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి అనే సంకల్పం కలిగిన వాడిన బైబిల్, ఖురాన్, సోషియాలజీ, హిస్టరీ, రామాయణం, మహాభారతం, వేదాలు, ఉపనిషత్తులు, బౌద్ధ త్రిపీఠకాలు, జైనిజం, ఇలా సకల శాస్త్రాలను కూడా తెలుసుకుని వాటి లోపాలను, సామాజిక వెనుకబాటుతనానికి ఉన్న కారణాలను చెప్పేవారు. మహామేధావి, సుశీనిత ప్రజ్ఞశాలి, జ్ఞానవంతుడు, ఏ విషయాన్నైనా సరే మూలాలతో సహా చెప్పగలిగిన వివేకవంతుడు. అంతటి మేధావితనం గొప్పది, అది ఇంకెవరికీ కూడా లేనిది. అంతటి మేధావితనాన్ని కలిగిన వాడు. అందుకే అతని ముందు ఏ డిబేట్లో కూర్చున్నా తన ప్రజ్ఞకి ఎవరు కూడా సాటి రారు, ఎవరు కూడా అలా శాస్త్రపదంగా ఎవరు చెప్పలేరు, ఆయన్ని డీకోడ్ కూడా చేయలేరు. మిగతా వాళ్ళు ఉన్నవి లేనివి కలిపిన ఆవేశంగా మాట్లాడినా ఈ ప్రవీణ్ పగడాల గారు మాత్రం వివేకంగా మాట్లాడేవాడు, అలాగే లాజికల్ గా మాట్లాడేవాడు. అంతేకాదు అన్ని కూడా శాస్త్రీయ పరంగానే, ఏ టాపిక్ కి సంబంధించిన వాటి మూలాలతో శాస్త్రీయ పరంగా మాత్రమే మాట్లాడి ఓడించేవాడు. నేను ఇక మాట్లాడను, నా బుక్స్ మాట్లాడతాయి అన్నారు ఒక సందర్భంలో. answeringislam.org అనేటువంటి ఒక బ్లాగ్ ద్వారా ఇస్లాం యొక్క సందేహాలకు ఖురాన్, బైబిల్ ప్రకారం కూడా ఆ టాపిక్స్ అనేవి వ్రాశారు. అది ఇంతవరకు ఎవరో తెలియదు, కానీ ఆ తర్వాత ప్రవీణ్ పగడాల గారి యొక్క బ్లాగే అని తర్వాత తెలిసింది. అలాగే ఆయన ఆల్రెడీ రిలీజ్ చేసిన కొన్ని పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. యెహోవా అల్లాహ్ ఒక్కడేనా అనే పుస్తకం రాశారు. దేవుని రాజ్యం, మిషనరీ ఉద్యమం అని ఇంకొక బుక్ రాశారు. అంతేకాదు త్రిత్వం శిరసా నవామి అనే ఒక బుక్ రాశారు. ఈ పుస్తకాలన్నీ ప్రవీణ్ పగడాల గారి యొక్క రచనలు. ఇవి కాకుండా చాలా ప్రాముఖ్యమైనది ఇండాలజీ.